హాయ్ అందరికి, వెల్కమ్ బ్యాక్ టు లతాస్ వరల్డ్. ఈ రోజు అయితే వంకాయ ఉల్లికారం చూపించబోతున్నానండి. ముందుగా బాండి పెట్టి ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ కట్ చేసుకొని దాంట్లో వేసుకొని మగ్గించుకోవాలి. తర్వాత ఎండుమిర్చి అండి ఒక 10-15 వేసాను. వెల్లుల్లి రెమ్మలు కూడా 10-15 వేసాను. చింతపండు అండి నిమ్మకాయ సైజ్ ఎంత వేసాను. 1 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం పసుపు, తగినంత సాల్ట్ వేసుకొని బాగా మగ్గించుకోవాలి. మంచిగా మగ్గించుకోవాలండి. చూడండి ఇలా ఉండాలి. తర్వాత పక్కన తీసి చల్లారబెట్టుకోవాలి. తర్వాత వంకాయలండి 1/2 కేజీ తీసుకున్నాను. ఒక గిన్నెలో వాటర్ వేసుకొని కలుపు వేసుకోవాలి. ఆ తర్వాత వంకాయల్ని గుత్తి వంకాయ కట్ చేస్తాం కదండి, అలా కట్ చేసి ఆ వాటర్లో వేసుకోవాలి. ఆ తర్వాత చల్లారిన ఆనియన్స్ అండి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టిన పేస్ట్ని వంకాయల్లో పెట్టుకోవాలి. అన్నిటికీ పెట్టుకొని ఒక గిన్నెలో పెట్టుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఒక బాండి పెట్టి ఆయిల్ వేసుకోవాలండి. 4 టేబుల్ స్పూన్ల వరకు వేసాను. ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది. తర్వాత కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని మగ్గించుకోవాలి. తర్వాత వంకాయ ముక్కల్ని దాంట్లో పెట్టుకోవాలి. పెట్టుకొని సిమ్లో పెట్టి ఉంచుకోవాలండి. మంచిగా ఫ్రై చేసుకోవాలి. క్యాప్ పెట్టేసి అటు ఇటు తిప్పుతూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మిగిలిన పేస్ట్ అండి అది కూడా వంకాయల్లో వేసుకొని మంచిగా మగ్గించుకోవాలి. వాటర్ ఏమీ వేయొద్దండి, ఆయిల్లోనే మగ్గాలి. అటు ఇటు తిప్పుతూ మధ్య మధ్యలో క్యాప్ తీస్తూ కలుపుతూ క్యాప్ పెట్టుకోవాలి. వంకాయలు ఉడికిన తర్వాత అండి కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని ఇంకొక నిమిషం పాటు ఉంచి తీసుకోవాలండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.